హాయ్ అండి, వెల్కమ్ టు కేజీ ఫన్ వరల్డ్. ఈరోజు నేను ఫిష్ కర్రీ చేశానండి. కర్రీ అనేది చాలా బాగా వచ్చిందండి. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ముక్క అనేది కూడా చాలా బాగా ఉడికిందండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఫిష్ ముక్కలన్నీ తీసుకున్నాను. వీటిలో నిమ్మరసము, సాల్ట్ వేసేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి 2-3 టైమ్స్. అలా చేస్తే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. దాంట్లో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూను పసుపు, 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ ధనియా పౌడర్, ఒక స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఫిష్ ముక్కలన్నిటికీ మిక్స్ చేసుకోవాలండి. మీరు ఇలా కాకపోతే ఫస్ట్ ఒక దాంట్లో వేసేసుకొని అదంతా మిక్స్ చేసుకొని ఒక్కొక్క ముక్కకు పట్టించుకోవచ్చండి. నేనైతే ఇలా డైరెక్ట్గా వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఒకదాని తర్వాత ఒకటి 2 వైపులా మంచిగా ఇదంతా కలిసేటట్టు అప్లై చేసుకోవాలండి. కొంచెం చూసి కలుపుకోండి, ఎందుకంటే ముళ్ళు కూర్చుకుంటాయి కాబట్టి. ఇదంతా మంచిగా మిక్స్ చేసి అన్ని వైపులా ఒక పక్కన పెట్టేసుకోవాలండి, మూత పెట్టి. ఇలా చేస్తే ఏంటంటే ఫిష్ ముక్క అనేది రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మూత పెట్టేసి పక్కన పెట్టేసి మనం కర్రీకి ఏం కావాలో ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసి దాంట్లో నేను ఒక 2 స్పూన్స్ ధనియాలు తీసుకున్నానండి. అవి కొంచెం లైట్గా వేగాక ఒక హాఫ్ స్పూను మెంతులు వేస్తాను. కర్రీలో ఇలానే పౌడర్ వేస్తానండి. మీరు వీటితో పాటు ఇంకా లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క వేసుకొని పౌడర్ చేసుకొని మీరు కర్రీలో వేసుకోవచ్చు, ఎక్కువ మసాలా తింటే. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేసాక చల్లారాక మిక్సీ పట్టుకోండి, పౌడర్ చేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండు తీసుకున్నానండి. నేను 1.5 kg ఇంత తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసి ఫ్రెష్ వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుంటున్నానండి. ఆనియన్లోనే నేను నా దగ్గర కట్టర్ ఉంది, దాంట్లో కట్ చేసుకున్నానండి. బాగా యూజ్ అవుతుందండి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఆనియన్ ముక్క దాంట్లో వేసేసి అలా లాగుతూ ఉంటే ఏంటంటే ముక్కలు అనేవి కట్ అయిపోతాయనండి. చాలా సన్నగా కట్ అవుతాయండి. చూడండి ఎంత బాగా కట్ అయిపోయాయి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసి అవి కొంచెం లైట్గా వేగాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా దాంట్లో వేసేసి అవి కూడా వేగనివ్వాలండి 1 మినిట్ పాటు. ఆనియన్ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. ఇప్పుడు నేను కొంచెం దీంట్లో పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. పసుపు నేను ఆల్రెడీ వేసుకున్నా కాబట్టి ఫిష్ ముక్కల్లో కొంచెమే యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా 1 మినిట్ పాటు వేగాక దీంట్లో నేను 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నానండి. అది కూడా మంచిగా మిక్స్ చేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవి బాగా కలిపేసేసి 1 మినిట్ పాటు వేగాక ఈ లోపు నేను టమాటాలు ఆ కట్టర్లోనే కట్ చేసుకున్నానండి. టమాటాలు కూడా మంచిగా కట్ అయిపోతాయండి. ఇలా అయితే తొందరగా వేగిపోతాయి ఆయిల్లో. మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తే ఇంకో టమాటాలు చూడండి వేగిపోయి ఉన్నాయి. ఆనియన్ ముక్కలు, టమాటాలన్నీ మంచిగా వేగాయి. ఇప్పుడు ఈ వేగిన దాంట్లో నేను ఫిష్ ముక్కలన్నీ యాడ్ చేసుకున్నాను ఒకదాని తర్వాత ఒకటి. మీ దగ్గర ఫిష్ బౌల్ ఉంటే దాంట్లో ఇంకా మంచిగా కర్రీ అనేది చాలా బాగా వస్తుందండి. అంటే ఏంటంటే ఫిష్ ముక్కలు తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ గిన్నెలోనే చేసుకుంటున్నానండి. అన్నీ వేసేసి నేను ఆయిల్లో కొంచెం 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటున్నానండి. అప్పుడు ఏంటంటే ఫిష్ ముక్కలు అనేవి ఆయిల్లో వేగి ఆ స్మెల్ అనేది రాదనమాట, పచ్చి వాసన అనేది మనకి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి ఫిష్ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి స్లోగా తిప్పుకుంటున్నానండి. స్లోగా తిప్పుకోండి, ఎందుకంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. మంచిగా అలా తిప్పేసుకొని తర్వాత నేను చింతపండు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదండి, ఆ జ్యూస్ తీసేసి యాడ్ చేసుకుంటున్నాను. మీరు పులుపు ఎక్కువ తింటే మీరు చూసి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ టమాటా వేసాం కాబట్టి నాకు సరిపోతుందండి. ఇప్పుడు దాంట్లోనే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేశాక మీరు గరిటెతో తిప్పొద్దండి, ఇలా కొంచెం లైట్గా ఉప్పేసి మూత పెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేశాక కొంచెం ఉడికిపోయిందండి ఫిష్ కర్రీ అనేది. మీరు గరిటెతో మాత్రం ఫిష్ ముక్కను కదిలించొద్దండి, ఎప్పుడు ఇలానే కొంచెం లైట్గా ఇలా ఊపేసి పెట్టేస్తే సరిపోతుందండి, కదిలిస్తే చాలు.
అలా కదిలిచ్చేసేసి నేను మిక్సీలో ఇందాక మసాలా పౌడర్ చేసుకున్నా కదండి, అది మిక్సీలో పట్టేశాను. అది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇది యాడ్ చేసిన తర్వాత కూడా మీరు మిక్స్ చేసుకోవద్దండి, జస్ట్ లైట్గా అలా ఊపేస్తే సరిపోతుందన్నమాట. ఆ ఫిష్ ముక్కల్లోకి వెళ్ళిపోతుంది. అవి కొంచెం మిక్స్ అవ్వడానికి ఒక 1 మినిట్ పాటు మూత పెట్టేస్తాం అనుకోండి, ఫిష్ ముక్కలకి ఆ పౌడర్ అనేది మంచిగా పడుతుంది అనమాట ఆ వేడికి. మూత పెట్టి ఓపెన్ చేశాక ఆల్మోస్ట్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కూడా జస్ట్ లైట్గా అలా కదిపేసేసి మూత పెట్టేయండి, ఎందుకంటే ఆ గరం మసాలా పౌడర్ కూడా మంచిగా పట్టేస్తుంది అనమాట ఆ వేడికి. మూత పెట్టేసేసి ఒక 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేశాక ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసేసుకుంటే అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.